అత్యంత రహస్యంగా జరిగిన ఒక మీటింగ్ గురించి చెప్పుకోవాలి ఇక్కడ. ఆ మీటింగ్ సారాంశం తెలియక తెగ టెన్షన్ పడుతోంది పాక్. తాలిబాన్ ప్రభుత్వంలోని ఒక ముఖ్య నాయకుడు ఢిల్లీకి వచ్చి వెళ్ళారు. ఆయన రాకపై ఎక్కడా అధికారిక ప్రకటన లేదు. ఎవరెవరిని కలిశారో తెలియదు. ఒక ఫోటో కూడా లేదు. వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు, అంతే. దీనిపై భారత్ మాట్లాడలేదు, ఆఫ్ఘాన్ బయటికి చెప్పలేదు. బట్ వచ్చిందెవరో తెలుసు. పేరు ముల్లా మహమ్మద్ ఇబ్రహీం సదర్, ఆఫ్ఘనిస్తాన్ సెక్యూరిటీ విభాగం అధిపతి. తాలిబాన్ ప్రభుత్వాధిపతి హైబతుల్లా చెవిలో నేరుగా విషయాన్ని చెప్పగల సాన్నిహిత్యం ఉంది ఇబ్రహీం సదర్కి. ఇక అమీర్ ఖాన్ ముట్టకి. ఈయన ఆఫ్ఘన్ రక్షణ, విదేశీ వ్యవహారాలు చూసే కీలక నేత. ఇరాన్తో చాలా సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి ఈ ముట్టకి. ఈ ఇద్దరు భారత ప్రభుత్వంతో ఏదో మాట్లాడారు. విషయం ఏంటో అర్థం కాక గింజుకుంటోంది పాకిస్తాన్. ఇంతకీ పాక్ అంతలా టెన్షన్ పడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఈ 18వ తేదీ సాయంత్రంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తోంది. ప్రతి భారతీయుడు కోరుకుంటున్నది పాకిస్తాన్ని కోలుకోనివ్వకుండా దెబ్బతీయాలి అనే. అటు ఆపరేషన్ సింధూర్ ముగియలేదు అని రాజ్నాథ్ సింగ్ పదే చెబుతూ ఉన్నారు. అంటే యుద్ధం ఆరంభమైన ఆశ్చర్యం లేదు. మరోవైపు ఇప్పటిదాకా ఇండియన్ నేవీ పాకిస్తాన్పై ప్రతి దాడిలో పాల్గొనలేదు. సో ఈ ఆదివారం తర్వాత ఇంకేదో జరగబోతోంది. ఏంటది? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తున్న వేళ న్యూయార్క్ టైమ్స్లో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది. పాక్ తోక జాడించి యుద్ధానికే గనక సై అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించి చెప్పింది. దాన్ని వర్ణించడానికి మాటలు రావట్లేదు, కానీ ఒక మాట చెప్తాను వినండి. భారత్ తన గగనతలంలో ఎవ్వరూ ఛేదించలేని ఒక గోడ కట్టింది అని రాసుకొచ్చింది. సో భారత్పై అటాక్ అసంభవం. ఇక ఏ చైనా సరుకును చూసుకుని పాకిస్తాన్ మిడిసిపడిందో అదంతా బుగ్గైపోయింది. సో మరోసారి భారత్తో పెట్టుకుంటే బూడిద కుప్పలు కూడా మిగలవు. ఇంకొక వైపు భారత త్రివిధ దళాలు రెడీగా ఉన్నాయి. పాకిస్తాన్లో ఆ మిగిలిపోయిన వాటిని కూడా ధ్వంసం చేస్తే లెక్క సరిపోతుంది అన్న సమరోత్సాహంతో ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ కాలు దువ్వుతుందా? 18వ తేదీన అంత సాహసం చేస్తుందా? ఎయిర్ పవర్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అంటే ఎయిర్ ఫోర్స్లో ఏ దేశం ఏ స్థానంలో ఉందో చెప్పే పట్టిక అది. అందులో అమెరికా ఫస్ట్, సెకండ్ ప్లేస్ రష్యాది, థర్డ్ ప్లేస్లో ఉన్నది మన భారతే. అలా ఎలా ర్యాంకింగ్ ఇచ్చేస్తారు అని గగ్గోలు పెట్టింది చైనా. నా దగ్గరున్న HQ-9 చూడండి, J-20, JF-17 యుద్ధ విమానాలు చూడండి అంటూ వాదులాడుతూ తనకు 3వ ప్లేస్ ఇవ్వాలని ఏడ్చింది. అలాంటి చైనాకి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఒక్కసారి శాటిలైట్ ఇమేజెస్ చూస్తే, పాకిస్తాన్లో ఇండియన్ ఆర్మీ మిగిల్చిన విధ్వంసాన్ని చూస్తే చైనా 3వ స్థానం కోసం వెంపర్లాడదు. ప్రపంచ దేశాలకు ఎంతో ఘనంగా చెప్పుకున్న చైనా మేడ్ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మన సుఖోయ్ యుద్ధ విమానాలు ఎందుకు పనికి రాకుండా చేశాయి. రావల్పిండిలో HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని భారత మిసైల్స్ పిండి చేసొచ్చాయి. జామర్లతో చైనా మిసైల్స్ ఏవి పని చేయకుండా చేసి జస్ట్ 23 నిమిషాల్లోనే పాకిస్తాన్ లోపల మిసైల్స్ వర్షం కురిపించొచ్చింది మన ఎయిర్ ఫోర్స్. ఇది చూశాక ఎయిర్ పవర్ ఇండెక్స్లో థర్డ్ ప్లేస్లో భారత్ కాక ఇంకే ఉంటుంది. న్యూయార్క్ టైమ్స్ ఒక నిజాన్ని ఆవిష్కరించింది. భారత గగనతలాన్ని ఛేదించే అస్త్రం పాకిస్తాన్, చైనా, తుర్కీల వద్ద కూడా లేదు అని చెప్పేసింది. భారత్ కూల్చిన డ్రోన్లు, రాకెట్లు, మిసైల్సే ఇందుకు సాక్ష్యం అని చూపిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ చెప్పిందంటే ఒక రకంగా దాన్ని అమెరికన్ వాయిస్గా చూడాల్సిందే. యుద్ధరంగంలో భారత్ ఇప్పుడు ఒక సూపర్ పవర్ అని కితాబిచ్చింది. సొంతంగా తయారు చేసుకున్న హైటెక్ టెక్నాలజీతో భారత గగనతలంలో ఒక బలిష్టమైన గోడను నిర్మించుకున్నామని చెప్పింది. దాన్ని ఛేదించుకుని శత్రు దేశాస్త్రాలు భారత భూభాగాన్ని టచ్ కూడా చేయలేవని రాసింది. సో ఈ నెల 18వ తేదీతో ముగిసే కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరికొంతకాలం పొడిగించమని మన కాళ్ల బేరానికి రావడం తప్ప పాకిస్తాన్కు మరో దారి లేదు. భారత్ అందుకు ఒప్పుకోవాలంటే మనం చెప్పింది పాకిస్తాన్ విని తీరాలి. ఆ దేశాల్లో, ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ చేస్తున్న దుర్మార్గపు పని, పాకిస్తాన్
ఏ విధంగా టెర్రరిజాన్ని స్టేట్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, స్టేట్ కండక్టింగ్ టెర్రరిజం, స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిజం అనే దాని మీద పాకిస్తాన్ చేస్తున్న వాటినన్నింటినీ సాక్ష్యాధారాలతో సహా ప్రపంచంలో ఉన్న పలు దేశాల్లో దౌత్యవేత్తలకి వివరిస్తున్నాం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పారామిలిటరీ దళాలైన సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్బి, సశస్త్ర సీమా బల్ వీళ్ళందరినీ కార్యోన్ముఖుల్ని చేస్తా 3323 కిలోమీటర్ల మరి ఇండియా పాక్ మధ్య ఉన్న బోర్డర్లో ఆయన పర్యటిస్తా అందరినీ స్పిరిట్ నింపుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఎగదోస్తున్న ఉగ్రవాదం, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించడానికి 7 దౌత్య బృందాలు రెడీ అవుతున్నాయి. శశి థరూర్, రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, సంజయ్ కుమార్ ఝా, కన్నిమొళి, సుప్రియా సూలే, శ్రీకాంత్ షిందే నాయకత్వంలోని 7 బృందాలు 10 రోజుల వ్యవధిలో 5 దేశాలకు వెళతాయి. ఇందులో భాగంగా మన ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన విషయాలు కూడా వివరిస్తారు. అయితే ఆల్రెడీ ప్రపంచ దేశాల్లో అతిపెద్ద క్యాంపెయినింగ్ జరుగుతోంది. ఇండియన్ ఆర్మీ సత్తా, ఇండియన్ మేడ్ ఆయుధాల సామర్థ్యం గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. జస్ట్ 4 రోజుల్లో పాకిస్తాన్, చైనా, తుర్కీల ఆయుధాలను ఎలా నేలకూల్చామో ప్రపంచం మొత్తం చర్చించుకుంటోంది. ఈ తరుణంలో మరోసారి యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ ఇక కోలుకోలేదు. కాల్పుల విరమణ ఒప్పందం చివరి తేదీ దగ్గరికొస్తున్న వేళ మన త్రివిధ దళాలు సర్వసన్నద్ధతతో ఉన్నాయి. పాకిస్తాన్లోకి వెళ్లాల్సిన అవసరమే లేకుండా ఆ దేశంలోని ప్రతి అణువును టార్గెట్ చేయగల సత్తా భారత్కి ఉందని నిరూపించుకున్నాం. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరుగుతాయి. అక్కడ ఏమాత్రం తోక జాడించినా పాకిస్తాన్కి మిగిలేది బూడిదే. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి భయాన్ని పరిచయం చేస్తూనే ఉన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ను, ఉగ్రవాదాన్ని ఒకే దృష్టితో చూస్తాం, ఒకే రీతిలో స్పందిస్తామని చెప్తోంది భారత్. ఈసారి పాకిస్తాన్పై ప్రతిదాడి చేయాల్సి వస్తే అది ముప్పేట దాడే అవుతుంది అని ఒక సిగ్నల్ కూడా పంపించింది. పాకిస్తాన్కి బద్ధ శత్రువైన ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వమే భారత్తో చర్చలకు వచ్చింది. ఆల్రెడీ తాలిబాన్ ప్రభుత్వ నాయకులు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్తో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో ఇరాన్లోని చాబహార్ పోర్టు గురించి కూడా ప్రస్తావనకొచ్చి ఉంటుందని ఒక వాదన. ఇరాన్తో చాలా సన్నిహిత సంబంధాలున్న తాలిబాన్ నాయకుడు అమీర్ ఖాన్ ముట్టకీతో ఈ విషయమే చర్చించారా అనేది తెలియాల్సింది. ఎందుకంటే చాబహార్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో తజకిస్తాన్ వరకు వెళ్లొచ్చు. అక్కడ భారత మిలిటరీ ఎయిర్ బేస్ కూడా ఉంది. పైగా ఆపరేషన్ సింధూర్లో ఇప్పటి వరకు ఇండియన్ నేవీ ఎంటర్ అవ్వలేదు, బట్ రెడీగా ఉంది. రేపొద్దున్న ముప్పేట దాడి చేయాల్సి వస్తే పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ని, ఇతర ప్రాంతాలను టార్గెట్ చేయడానికి అటు ఇరాన్ చాబహార్ పోర్ట్ని, ఇటు తజకిస్తాన్ ఎయిర్ బేస్ని, ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ని కూడా తీసుకునే ఛాన్స్ ఉండొచ్చనేది ఒక విశ్లేషణ. నిజానికి పాకిస్తాన్ను చావు దెబ్బ తీయడానికి ఇంత వ్యూహం కూడా అక్కర్లేదు. భారత మిసైల్స్ చేసిన దాడికి రన్వేలతో సహా పాకిస్తాన్ సైనిక స్థావరాలన్నీ పగిలిపోయాయి. 12 కీలకమైన ఎయిర్ బేస్లలో 11 బేస్లను నేలకూల్చింది ఇండియన్ ఆర్మీ. సో పాక్ యుద్ధ విమానాలు గాల్లోకి ఎగరడానికి రన్వేలు కూడా లేవిప్పుడు. అంత గట్టిగా కొట్టాం మనం. మొన్నటి ప్రెస్ మీట్లో ఎయిర్ మార్షల్ ఏకే భారతి సెటారికల్గా ఒక మాట అన్నారు. పాకిస్తాన్ దగ్గరున్న F-16 యుద్ధ విమానాలు నిజంగా హై టెక్నాలజీతో తయారైనవే. వాటిని ఇచ్చింది స్వయంగా అమెరికానే. కానీ ఏం చేస్తాం, వార్ఫేర్ కదా, కూల్చక తప్పలేదు అనేశారు. నిజంగా పాకిస్తాన్ ధైర్యం అదే. అమెరికా, చైనా ఇచ్చిన అరువు సరుకుతో కాలు దువ్వుతోంది. బట్ అదే టైంలో అమెరికా యుద్ధ నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసా? బ్రహ్మోస్ మిసైల్స్ ముందు పాకిస్తాన్ ఉపయోగించే చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎందుకు పనికిరావు అని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. మన బ్రహ్మోస్ సత్తాని అమెరికా యుద్ధ నిపుణులు కీర్తిస్తూ ఉంటే ఆ కిక్కే వేరు కదా. సో 4 రోజుల ఆపరేషన్ సింధూర్లో భారత ఆయుధ బలం ఏంటో ఈ ప్రపంచానికి తెలిసిపోయింది. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, అర్మేనియా, బ్రెజిల్, ఆఫ్రికన్ దేశాలు ఎంత సంతోషిస్తున్నాయో ఇప్పుడు. భారత్ నుండి కొనుక్కున్న ఆయుధాలు 100కి 100% పనిచేస్తాయి అనే రుజువు దొరికింది వాళ్ళకి. అమెరికా తయారు చేసే ఆయుధాలను చిన్న చిన్న దేశాలు కొనలేవు. రష్యా, ఇజ్రాయెల్ నుంచి కొందామంటే కొన్నేళ్ల వరకు వాటి అవసరాలకే సరిపోతాయి. చీప్గా దొరికే ఆయుధాలంటే చైనావే. అంత తక్కువకు అమ్మేవాళ్లుండరేమో బహుశా. కానీ చైనా ఆయుధాలున్నా, చేతిలో బొమ్మల తుపాకులున్నా ఒకటే. సో ఆయుధాలకి పర్ఫెక్ట్ అడ్రస్ అంటే ఇప్పుడు భారతే. మరి ముఖ్యంగా బ్రహ్మోస్. అమెరికా రిటైర్డ్ కల్నల్స్ మన బ్రహ్మోస్ సత్తాని మెచ్చుకుంటుంటే ఫిలిప్పీన్స్ ఎంత సంబరపడిపోతోందో. ఎందుకంటే 2022లో బ్రహ్మోస్ కోసం $375 మిలియన్ ఒప్పందంపై సంతకాలు చేసింది. బట్
అవి ఎలా పనిచేస్తాయన్న దానికి ఇప్పటి వరకు ప్రూఫ్స్ లేవు. ఆపరేషన్ సింధూర్లో పాక్ ఎయిర్ బేస్లను చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని కూల్చింది బ్రహ్మోస్ అని తెలిసిన తరువాత ఇక ప్రూఫ్స్ అడగాల్సిన అవసరం లేకుండా పోయింది. కాల్పుల విరమణ కావాలంటూ పాక్ కాళ్ల బేరానికి వచ్చిందంటే ఒకే ఒక్క కారణం బ్రహ్మోస్. ఇది విన్న తర్వాత బ్రహ్మోస్ కోసం ఇండోనేషియా ఇంకాస్త ఆసక్తి చూపుతోంది. ఇక ఆకాష్ గగనతలంలో భారత్ ఒక బలమైన గోడ కట్టుకుందని న్యూయార్క్ టైమ్స్ మెచ్చుకుందంటే అది ఆకాష్ సత్తానే. ఆకాష్ లో రియల్ టైం మల్టీ సెన్సార్ డేటా ప్రాసెసింగ్ ఉంటుంది. ముప్పు ఏ వైపు నుండి వచ్చినా సరే పసిగట్టగలదు. ఆర్మేనియా మన ఆకాష్ మిజైల్స్ కి ఫిదా అయింది. 2022లోనే 15 ఆకాష్ మిజైల్స్ కావాలంటూ 6,000 కోట్ల రూపాయలకు ఆర్డర్ ఇచ్చింది. వీటి సత్తా ప్రపంచానికి తెలియకముందే ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, వియత్నాం, బ్రెజిల్ సైతం ఆకాష్ వెంటపడ్డాయి. అంటే వేరే కంట్రీ వాళ్ళు మనని అటాక్ చేయాలనుకున్నప్పుడు సడన్గా చాలా క్వాంటిటీస్లో డ్రోన్స్ కానీ ప్రొజెక్టైల్స్ కానీ లేకపోతే మిసైల్స్ కానీ వాడతారు ఒకటేసారి. అలా వాడినప్పుడు మనకేంటంటే ఈ మల్టిపుల్ టార్గెట్ అంటే అన్ని టార్గెట్స్ని ఒకటేసారి ట్రాక్ చేయడము, వాటికి మళ్ళీ వాటి మీద మిసైల్స్ గైడ్ చేసి వాటిని కిల్ చేయడం అనేది మన ఆకాష్కి ఉందన్నమాట. ఆ ప్రత్యేకత. ఆ ప్రత్యేకత ఉండడం వల్లే మనం వాటిని డిఫెండ్ చేసి నల్లిఫై చేసాం. ఎంతసేపు మిజైల్స్ గురించే కాదు, యుద్ధ రంగంలో డ్రోన్లు కూడా హీరోలే. ఆపరేషన్ సింధూర్లో నాగాస్త్ర 1 డ్రోన్ ని ఉపయోగించింది ఇండియన్ ఆర్మీ. ఇది భారత్ తయారు చేసుకున్న తొలి ఆత్మాహుతి డ్రోన్. ఇక ఇజ్రాయెల్ తో కలిసి తయారు చేసుకున్న స్కై స్ట్రైకర్ డ్రోన్ పనితీరు కూడా ఆపరేషన్ సింధూర్లో అమోఘం. ఇదొక అన్మాన్డ్ వెహికల్. డ్రోన్ లా కనిపిస్తూనే మిజైల్ లా దాడి చేయగలదు. వీటిని మొదటిసారి వాడింది కూడా ఆపరేషన్ సింధూర్లోనే. భారత్ తయారు చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ప్రపంచం కొనియాడుతోంది. కానీ భారత్ సొంతగా తయారు చేసుకున్న యాంటీ డ్రోన్ సిస్టమ్ గురించి ప్రపంచం ఇప్పుడిప్పుడే మాట్లాడటం మొదలుపెట్టింది. డ్రోన్ డిటెక్ట్, డిటర్, డెస్ట్రాయ్ అనే 4 అంచెల వ్యవస్థతో తయారైన ఈ సిస్టమ్ పాక్ వదిలిన టర్కీయే డ్రోన్లను ఓ ఆట ఆడుకుంది. సిగ్నల్స్ ని జామ్ చేసి వాటిని తప్పుదారి పట్టించే జీపీఎస్ స్పూఫింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ ఉంది మన యాంటీ డ్రోన్ సిస్టమ్ కి. సో ఆపరేషన్ సింధూర్తో భారత అమ్ముల పొదిలోని అస్త్రాల సత్తా ఏంటో ప్రపంచానికి చాటినట్లయింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇండియాని ఉగ్ర ముప్పుల నుంచి కాపాడే ఒక రహస్య సైన్యం ఇది. ఈ ఈ మధ్య ఒక సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. డబ్బులిస్తే చాలు ఉగ్రవాద సంస్థలకి పనిచేసే వాళ్ల లిస్ట్ చెప్పే వాళ్ళని వెతికి పట్టుకుంటుంది. జనరల్గా 5-6 లక్షలు ఇస్తే టెర్రరిస్టుల జాడ చెప్తారు. కానీ ఈసారి ఏకంగా తలా 20 లక్షల వరకు ఆఫర్ చేశారట. అంతే, వాళ్ళ అడ్రస్సు, ఒడ్డు, పొడవు, రంగు, రూపు అన్ని వివరాలు పేపర్ మీద రాసి ఇచ్చేశారు. బహుశా మీరు గమనించే ఉండొచ్చు, గత 3-4 రోజులుగా ఉగ్రవాదుల్ని ఏరిపారేస్తోంది సైన్యం. సడన్ గా ఎందుకు ఇలా? ఉగ్రమూకల ఏరివేతకు సంబంధించిన విషయం కంటే ముందు మరో అంశం మాట్లాడుకోవాలి. ఇక్కడ భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం మే 18వ తేదీ వరకు మాత్రమేనంటూ కావాలనే ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు పాక్ పొలిటికల్ లీడర్లు. పాపం వాళ్లకేం తెలుసు, యుద్ధం చేసేది వాళ్ళు కాదు కదా. పాక్ ఆర్మీని అడిగితే చెబుతుంది తమకి యుద్ధం చేసేంత సత్తా ఉందా లేదా అని. ఆపరేషన్ సింధూర్ని ఇప్పట్లో ఆపేది లేదని ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ గవర్నమెంట్ తేల్చి చెప్పేశాయి. కేవలం మాటల్లో చెప్పటం కాదు, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశ రక్షణ రంగానికి మరో 50,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలనుకుంటోంది కేంద్రం. సప్లిమెంటరీ బడ్జెట్ ద్వారా ఈ నిధులను అందించబోతోంది. ఈ నిర్ణయంతో దేశ రక్షణ రంగానికి కేటాయింపులు 7 లక్షల కోట్ల రూపాయలు దాటిపోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సాయుధ దళాలకు 6,81,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. అయితే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రీసెర్చ్, వెపన్స్, మందుగుండు సామాగ్రి, ఇతర అవసరమైన పరికరాల కొనుగోలు కోసం మరో 50,000 కోట్ల రూపాయలు కేటాయించబోతున్నారు. ఏ క్షణాన్నైనా సరే మన భారతదేశము పాకిస్తాన్ మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటి అంటే, మొదటగా మనం ఎప్పుడు కూడా దాడి చేయలేదు, అది ఏదో ఒక తప్పు చేస్తుంది. ఆ తప్పు చేస్తూ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల మీద ఉన్నటువంటి ఆ సరిహద్దులో ఉన్నటువంటి సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేయడం, ఉగ్రవాద దాడులు చేయడం ఇలా గనక జరిపినట్లయితే మనం ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధానికి సన్నద్ధం అవుతాము. ఇక ఉగ్రవాదుల ఏరివేత విషయానికి వద్దాం. పహల్గాం దాడి తరువాత ఇంటెలిజెన్స్ అలర్ట్ అయింది. స్లీపర్ సెల్స్ ని రంగంలోకి దింపింది. ఉగ్రవాదులు దాక్కున్న జాడను కనిపెట్టింది. ఓవైపు యుద్ధ సన్నాహాల్లో ఉంటూనే దేశంలో నక్కిన ఉగ్రమూకను సైన్యం వెంటాడి హతమారుస్తోంది.
48 గంటల వ్యవధిలో ఏకంగా 6 ఉగ్రవాదులను మట్టుబెట్టారంటే ఇంటెలిజెన్స్ ఎంత అలర్ట్ అయిందో అర్థం చేసుకోండి. ఇక లష్కరే తోయిబాతో సంబంధాలున్న 3 ఉగ్రవాదులను కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఐసిస్ స్లీప్ సెల్ తో సంబంధాలున్న 3 ఉగ్రవాదులను ఇండోనేషియా నుంచి భారత్ లో ల్యాండ్ అవ్వగానే పట్టుకుంది ఎన్ఐఏ. ఓవరాల్ గా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ సంగతి చూస్తూనే దేశంలోని ఉగ్ర ముఠాల అంతు చూస్తోంది ఇండియన్ ఆర్మీ. కాల్పుల విరమణ ఒప్పందానికి జస్ట్ కొన్ని గంటలే మిగులున్న వేళ కొన్ని విషయాలు మరోసారి చెప్పుకోవాలి. యుద్ధానికైనా సరే భారత్ రెడీగా ఉంది. త్రివిధ దళాలు సమరోత్సాహంతో ఉన్నాయి. అటు దౌత్య యుద్ధం కొనసాగుతోంది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ని ఎండగట్టే ప్రయత్నం కూడా జరుగుతోంది. మరోవైపు పాక్ని పగబట్టిన వాళ్లతో కూడా భారత్ చర్చలు జరుపుతోంది. ఇటు ఇంట నక్కిన ఉగ్రమూకల్ని సైన్యం ఏరిపారేస్తోంది. ఒక విధంగా భారత్ ముప్పేట దాడి చేస్తోంది పాకిస్తాన్ పైన. ఇక మీదట ఏం జరగబోతోంది అన్నది ఆదివారం సాయంత్రమే తేలుతుంది. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.